వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దే ప్రయత్నం ఫలించిందా? ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్ వేగా మారబోతుందా? అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? నిర్మాణ వ్యయం ఎంత? విమానాశ్రయంలో ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే సమయం కూడా దగ్గర పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పేరుతో జరిగినటువంటి విమానాశ్రయ నిర్మాణం ఉన్నటువంటి హంగులేంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని వేల కోట్లతో దీన్ని నిర్మించారు, ఎన్ని ఎకరాల్లో దీన్ని నిర్మించారు, అసలు ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటో ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి అయితే రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం విమానాశ్రయం ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఏదైతే కనిపిస్తున్న బోర్డు అయితే ఉందో అది మొత్తం చూసుకుంటే పైనుంచి చూస్తే ఎగురుతున్నటువంటి చేప రూపంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్నటువంటి ఆ టెర్మినల్ ఏదైతే ఉందో ఆ టెర్మినల్ అదేవిధంగా కార్గోకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. 100% పూర్తయినటువంటి నిర్మాణాల్లో రేపు 1వ తారీఖున నరేంద్ర మోడీ అయితే దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2200 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి దీనికోసం మొదటి విడతగా 2500 కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. పీపీపీ పద్ధతిలో నిర్మాణమైనటువంటి ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ అయితే నిర్మాణం చేసింది. అదేవిధంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంయుక్తంగా దీన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాసింజర్ టెర్మినల్ విషయానికి వస్తే 78,000 చదరపు మీటర్ల భారీ వైశాల్యంతో ఈ టెర్మినల్ భవనం అయితే నిర్మించబడింది. బయట నుండి చూసేందుకైతే ఇది ఎగిరే చేప రూపంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి నిర్మాణంగా దీన్ని అభివర్ణిస్తారు. మొదటి దశలో ఇక్కడ 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా అయితే రూపుదిద్దుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొన్ని దశల్లో 1.2 కోట్లు, ఆ పైన 1.8 కోట్ల దాకా విస్తరించనున్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే అత్యాధునికమైనటువంటి సాంకేతిక నిర్మాణాలు అయితే చేయడం జరిగింది. ప్రయాణికులు చెక్-ఇన్, చెక్అవుట్తో పాటు సెక్యూరిటీ తనిఖీల్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసం, అంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చాలా తొందరగా జరిగే విధంగా AI ఆధారిత డిజిటల్ సిస్టమ్ అయితే ఇక్కడ తొలిసారిగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. డిజిటల్ పాస్పోర్ట్ క్లియరెన్స్ ఈ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పర్యావరణ రహితంగా ఏదైతే ఎకో ఫ్రెండ్లీ డిజైన్ గా చేసినటువంటి పగటి వెలుతురు గరిష్టంగా ఉపయోగపడే విధంగా గ్లాసు నిర్మాణాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టు, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్తో పాటు ఇది ఒక గ్రీన్ టెర్మినల్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కార్గోకి సంబంధించి కూడా ఇక్కడైతే పూర్తి స్థాయి నిర్మాణాలు జరిగాయి. కార్గో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా చూసుకుంటే వాణిజ్య పరంగా దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో నిర్మాణం కూడా చేసినట్టు తెలియదు. ఒకవైపు పారిశ్రామిక రంగంగా, వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. దీంతో పాటు IT రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక రకంగా అలా అభివృద్ధి చెందుతుంటే మరోవైపు ఇక్కడ పండినటువంటి పంటలని కూడా వినియోగించుకొని వాటి ఎగుమతికి అనుకూలంగా కార్గో నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవల్లో అయితే ఒకే కాంప్లెక్స్ నుంచి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేపలు, రొయ్యలు, సీ ఫుడ్స్, అదేవిధంగా పండ్లు, ఫార్మా ఉత్పత్తులు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేయడానికి కూడా దీన్ని అయితే రూపుదిద్దుకోవడం జరిగింది. ఎంతటి అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర గేట్వేగా ఏదైతే ఎయిర్పోర్టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా నిలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అన్ని రకాలుగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో అటు విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళంతో పాటు ఒడిశా రాష్ట్రాలకు కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఏదైతే జూలై కల్లా పూర్తి చేస్తామని చెప్పారో ఆ చెప్పిన
చెప్పిన మాట ప్రకారం జూలైకి పూర్తి చేసి ఆగస్టు 1వ తారీఖున అయితే ప్రారంభానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో 1వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఇది ఎన్నో సంవత్సరాల కలగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడైతే ఎయిర్పోర్ట్ నిర్మించాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేసింది. అనుకున్న స్థాయిలో నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. అయితే దీని వలన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం కూడా ఇక్కడ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎప్పటి నుంచో కూడా అంటే అసలు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అనేటువంటి మీమాంస నుంచి అనేక అనుమానాల నుంచి బయటపడి ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా మీ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. మీరు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలో మీ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికైతే ఈ ఎయిర్పోర్టు దోహదపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఉత్తరాంధ్రకే కాదు, విజయనగరం జిల్లాకే కాదు, ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కే ఒక మణిహారం అని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. యువత బంగారు భవిష్యత్తు అనే పునాది మీద ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తున్నది. ప్రతి లక్ష్యం కూడా మన భావితరాలకి మనం ఎంత చక్కటి ఆరోగ్యవంతమైన ఆనందకరమైన అభివృద్ధి పదంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మనం అందించగలం. ఇది ఈ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. మరి దానికి తగ్గట్టుగానే ఈ 2 ఏళ్ళు పనిచేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎక్కడో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిని ఈరోజు మొదటి స్థానంలోకి తీసుకొచ్చారు. రోడ్ల నిర్మాణంలో 2వ స్థానంలోకి తీసుకొచ్చారు. ఏ పని చేసినా ఈరోజు జలహారతి ప్రోగ్రాం చేసినా కూడా అందులో విజయనగరం జిల్లా నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. మరి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నదంటే విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు, వెనుకబాటుదనానికి నెట్టివేయబడింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వల్ల ఇది ఒక ఖచ్చితమైన ఎయిర్పోర్ట్, ఒక గేట్వేగా, ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మనం వాడుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఈ ప్రాంతవాసులు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా విద్యల నగరమైన విజయనగరంలో వలసలు తప్పవా అని అందరూ కూడా బాధపడుతున్నారు. అది ఆగి ఈరోజు ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నెక్స్ట్ 10 years అభివృద్ధి అంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి మన ఋషికొండ ఈ మధ్యలోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ ఎందుకు పనికిరాని స్థితిలో ఉండేటట్టుగా తయారవుతుందనడంలో నేనైతే చాలా సంతోషిస్తున్నాను, చాలా గర్వపడుతున్నాను. దేశంలో ఉన్నటువంటి 7 అతిపెద్ద విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటిగా నిలుస్తుంది. అంటే ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలకి సంతోషకరమైనటువంటి వార్త. ఏపీకి ఒక మణిహారం మీరు చెప్పినట్టుగా దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతిపెద్ద రన్వే కూడా ఉంది. అయితే ఇక్కడ ఏ రంగాలు ఈ విమానాశ్రయం రావడం వలన ఏ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ ఎయిర్పోర్ట్తో పాటు మనకి ప్యాసింజర్ టెర్మినల్తో పాటు ఒక ప్యాసింజర్ టెర్మినలే కాకుండా మనకి ఎంఆర్ఓ ఉంది, అలాగే కార్గో ఉంది, అలాగే ఏవియేషన్ యూనివర్సిటీకి ఇప్పటికే ఇచ్చున్నారు, అక్కడ ల్యాండ్ ఇచ్చున్నారు. హోటల్స్ వస్తున్నాయి, ఏవైతే మేఫేరు, ఒబరాయి, తాజ్ 3 పెద్ద హోటల్స్ వస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ బీచ్ ఉంది. నియోజకవర్గానికి, మన నెల్లిమర్ల నియోజకవర్గానికి 28 కిలోమీటర్ల బీచ్ ఫ్రంట్ ఉంది. సో ఇదంతా కూడా టూరిజం డెవలప్మెంట్కి, అలాగే రామతీర్థాలు, కోనాడ, ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకమైన పురాతనమైన టెంపుల్స్. ఎక్కడైతే రామాయణ కాలం నుంచి కూడా పాండవులు సంచరించారని చెప్పిన ప్రదేశాలు ఇవి. సో వీటన్నిటిని కూడా ఒక టెంపుల్ సర్క్యూట్గా మనం బిల్డ్ చేసుకోవడానికి చాలా ముందస్తుగా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే రామనారాయణ ఉంది, తర్వాత మనకి చాలా ఉన్నాయి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి టూరిజంకి టెంపుల్ టూరిజం ఉంది. అలాగే మన నెల్లిమర్ల నియోజకవర్గం, విజయనగరం కలిపి 3 నగరవనాలు ఉన్నాయి. ఈ 3 నగరవనాల కోసం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వాటిని మొన్న ఓపెన్ చేసుకున్నాం. దాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి చాలా ఆస్కారం ఉన్నది. అలాగే మనకి చుట్టుపక్కల కొండలు కూడా చాలా బాగుంటాయి. పోరాం, కుమిలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే కొండలు కూడా, రామతీర్థంలో బోడికొండ అయితేనే, ఇవన్నీ కూడా మనకి ఈకో టూరిజానికి,
అలాగే టెంపుల్ టూరిజానికి, బీచ్ టూరిజంకి, వీటన్నిటికీ కూడా మనకి చాలా పెద్దపీట వేయచ్చు. అలాగే మన అడ్వెంచర్ పార్క్స్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చంపావతి నది ఒక పక్క సముద్రంలో కలుస్తున్నది, గోస్తని నది ఇంకో పక్క సముద్రంలో కలుస్తున్నది, ఇంకొంచెం దూరం వెళ్తే నాగావళి, వంశధార. ఈ నదుల అనుసంధానానికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి వీటన్నిటిలో కూడా నీరు వస్తుంది. అలాగే పోలవరం కాలువ కూడా అనకాపల్లిని దాటి చంపావతి నదిలోకి పెట్టేందుకు కూడా మనకి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్తో పాటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు, అలాగే 500 ఎకరాలు ఎక్స్ట్రా ఏరో సిటీ కోసం జిఎంఆర్కి ఇచ్చున్నారు. అంటే ఇక్కడ ప్రస్తుతం కూడా చూసుకుంటే సీ ఫుడ్స్ ఎక్కువగా కూడా విశాఖ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఎక్కువ విశాఖపట్నం కేంద్రంగానే అవుతున్నాయి. అంటే మీకు 28 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, ఇక్కడ మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. గతంలో కూడా జెట్టి ప్రపోజల్ అయితే ఇక్కడ ఉంది, అది దానికి సంబంధించి ఎలా ఉండదు? ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి 7 పంచాయతీస్ ఉన్నాయి, 20 కిలోమీటర్లు 7 పంచాయతీలు. ఈ మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ లేరు. విశాఖపట్నంలో కొంతమంది అన్నారు, గుజరాత్ వెళ్ళిపోయారు, డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉన్నారు. మనమైతే ఇక్కడ జెట్టి కావాలని ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళైనా కూడా మనకి ఇక్కడికే వచ్చి చేయాలి. సో మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం అంటే కోల్డ్ స్టోరేజెస్ రావాలి, వ్యాక్యూమ్ సీల్డ్ ప్యాకింగ్ రావాలి, మనం అవన్నీ లేబులింగ్ రావాలి. మనం ఖచ్చితంగా, నేను మొన్న కూడా అదే చెప్పాను, విజయనగరం మ్యాంగో, అలాగే మన కోనం చేప, మన తీర ప్రాంతంలో వచ్చే కోనం చేప, ఈ రెండిటి రుచిని ప్రపంచానికి మనం చూపించే మనకు అవకాశం దీని ద్వారా వస్తున్నది. కాబట్టి మనం ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడుతున్నాం. అదే కాకుండా అగ్రికల్చర్ సైడ్ కూడా మనం క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. ఆ క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రోడక్ట్ అంతటిని మన ఆర్గానిక్ పద్ధతిలో మ్యాక్సిమం మూవ్ చేసి కమాండ్ ఏరియాస్ కూడా డిఫైన్ చేసుకునే విధంగా పెట్టుకొని వాళ్ళకి మైక్రో ఇరిగేషన్ ఇస్తూ మనం వాటిని ఎలా బయటికి పంపిస్తాం, వెజిటబుల్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే టమాటోలు ఎక్కువ పండాయి అనుకోండి దాన్ని ప్రాసెస్ చేసుకొని, అలాగే మన నువ్వులు ఎక్కువ పండాయని దాన్ని ప్రాసెస్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నదాన్ని మన తాండ్రని పంపించవచ్చు, రకరకాల ఫుడ్స్. అలాగే మనకి ఇక్కడ స్కిల్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. అది ఏమైనా కూడా ఒక చెగోడీ దగ్గర నుంచి అయినా మంచి ప్రోడక్ట్ దాకా అయినా కూడా మనం ఇక్కడి నుంచి, అలాగే మిల్లెట్స్, వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని వాటన్నిటిని కూడా ఎక్స్పోర్ట్. అంటే మన ఆలోచన విధానం ఎలాగుందంటే మనం డొమెస్టిక్ మార్కెట్ కన్నా ఎక్స్పోర్ట్ మార్కెట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే 10 రూపాయలు వచ్చేదాకా 100 రూపాయలు వస్తుంది. దాంట్లో రైతులను భాగస్వాములు చేయాలి. ఈరోజు ఇందాక నేను చెప్తున్న మ్యాంగో క్లస్టర్ కూడా మనం మిరకల్ మ్యాంగో క్లస్టర్ అని పెట్టాం. అది కూడా 10,000 ఫార్మర్స్, మ్యాంగో ఫార్మర్స్కి సుమారు 72 కోట్లు వస్తున్నది సబ్సిడీ వాళ్ళకి. ఉత్తరాంధ్ర గేట్వేగా మారుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే. ఒక ఉత్తరాంధ్రకైనా లేదంటే అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వాళ్ళకి కూడా ఎంతవరకు దీనివల్ల ప్రయోజనం చేకూరు? వాళ్ళకి కూడా ప్రయోజనం ఉందండి ఈరోజు. ఎందుకంటే అక్కడ కూడా మనకు చుట్టుపక్కల ఏమి పెద్ద లేవు. మీరు భువనేశ్వర్ దాకా తీసుకున్నా కూడా మనకి పెద్ద ఫెసిలిటీస్ లేవు. కాబట్టి వాళ్ళకు కూడా, వాళ్ళందరూ ఈరోజు విశాఖపట్నం మీద డిపెండ్ అయి బతుకుతున్న వాళ్ళందరూ కూడాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం, ఇప్పుడు మీరు నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లా చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నది, మనకి మెయిన్ లొకేషన్లో ఉన్నది. సో అటు ఈస్ట్ గోదావరి నుంచి ఇటు ఒరిస్సా దాకా కూడా మనకు ఇది గేట్వే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా ఇది సెంట్రిక్గా జరుగుతుంది. దీనివల్ల మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూరు ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. బట్ టైం పడుతుంది. బట్ అది స్పీడ్ ఆఫ్ థాట్, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఈరోజు అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, 2018లో మనం శంకుస్థాపన చేసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. 2019లో వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నీరుగార్చింది. ఈ రోజు ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. దానికైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే చిత్తశుద్ధితో పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్ అయిన వెంటనే వచ్చి దీన్ని రివ్యూ చేశారు. జిఎంఆర్ వాళ్ళు అప్పటికి మాకు డబ్బులు ఇస్తేనే మేము కట్టగలమండి, ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, మీరు సెంట్రల్ గవర్నమెంట్తో ఇది ప్రాజెక్టు అయినా మీరు మాట్లాడాలి అని చెప్తే రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అవ్వడం కూడా మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అది జిఎంఆర్ గ్రూప్ కూడా శరవేగంతో దీన్ని పూర్తి చేయడం జరిగింది.
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పండగ వాతావరణంలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. అసలు ఉత్తరాంధ్రలో భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో హర్షం అయితే వ్యక్తం అవుతుంది. మరి మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఉత్తరాంధ్రలో మీ ఏరియాలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం పట్ల మీ ప్రజలు, మీ తాలూకా స్థానికులు ఏ విధంగా ఫీల్ అవుతుంది? అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురంలో మన విజయనగరం జిల్లాలో రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్గా మన అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన తాలూకు ప్రోద్బలంతో ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. సుమారు 11 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మొదలుపెట్టారు. ఈలోగా పూర్తి అయ్యేసరికి శంకుస్థాపన చేసే టైంకి గవర్నమెంట్ మారడం వల్ల మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎర్ర బస్సు రాని ఏరియాలో ఎయిర్ బస్సు ఏంటి అని చెప్పి కామెంట్ చేయటం, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి మరి ఇది చాలా అన్యాయం, ఇక్కడ రైతుల తాలూకు భూములు తీసుకుంటున్నారు, లాక్కుంటున్నారు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీ భూములు మీకు ఇచ్చేస్తాం, కేసులు పెడతాం, ఇక్కడ జరగదు, ఏమి జరగదు, మీకేం ధైర్యంగా ఉండండి అని ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పి, మరి ఏ గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఏరియాలోకి వచ్చి ఆయన శంకుస్థాపన అయిందని రెండో శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత కూడా ఒక్క ఇంచు కూడా కదలకున్నా 5 సంవత్సరాలు కూడా అలాగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందో అక్కడితో అలాగ ఆఫ్ చేసినటువంటి పరిస్థితులు కల్పించారు. తర్వాత మళ్ళీ ఈ 5 సంవత్సరాల తదనంతరం ఏదైతే ఈ గొడ్డల పార్టీ వచ్చి ఆ గొడ్డల వేటుతో 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసిందో ఈ ఎయిర్పోర్ట్ని, అప్పటి తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోదీ గారి సహాయ సహకారాలు, మరి ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు రావడం, మరి ఆయన కూడా మన స్థానికుడు అవ్వడం వల్ల మరి ఆయన కూడా ముందుకు వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచనలు తీసుకొచ్చి స్పీడ్గా త్వరితగతిన 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో దాన్ని కంప్లీట్ చేశారు. ఈ విధంగా కంప్లీట్ చేయడం అనేటువంటిది ఒక టైం పెట్టుకుని టైం బాండ్లో ముందుగానే తయారు చేసేటువంటి పరిస్థితి చూస్తే చాలా సంతోషించవలసిన విషయం. అంటే మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆయనకి స్వాగతం పలకడం దగ్గర నుంచి తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం? ముఖ్యంగా జనాలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మాకు ఈ 4-5 జిల్లాల్లో కూడా జనాలు వెళ్ళాలి, ఎయిర్పోర్టు చాలా బాగా చేశారు, చూడాలి, ఎయిర్పోర్ట్ వల్ల మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది పునాది, ఈ ఎయిర్పోర్ట్ వస్తే చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా కంపెనీలు వస్తాయి అనే ఉద్దేశంతో పండగ వాతావరణంలో ప్రజల ఉత్తేజాన్ని చూసి ప్రభుత్వం కూడా మంచి వాతావరణంలో ఆయనకి మంచి స్వాగతం చెప్పి ఈ విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్ని ఈరోజు ఆయన ప్రారంభానికి నిధులు ఇచ్చి ప్రారంభానికి వస్తున్న శుభ సందర్భంలో ఇంకా ఆయనకి మంచి ఆహ్వానం పలికి ఆయన్ని ఉత్తేజాలు చేసి ఆయన మన్ననలు పొంది ఇంకా కొన్ని కంపెనీలు, కొన్ని వేల కోట్లతో కంపెనీలు తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో విధాలుగా ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, అందరూ కూడా చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో. దేశంలో ఉన్నటువంటి 7 అతిపెద్ద విమానాశ్రయాల్లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటిగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడెప్పుడని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయం పూర్తిగా ప్రారంభోత్సవానికి అయితే రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల ఆగస్టు 1వ తారీఖున దేశ ప్రధాని అయితే ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. మరి ఆ ప్రధాని వచ్చే సమయంలో ఆ ప్రధానమంత్రి రాకకి ఆహ్వానం పలికేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఉండేటువంటి ఆ సభ ఏ విధంగా జరుగుతుందో, ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అయితే
సభ ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఉదయం 11 గంటలకి ఇదే విమానాశ్రయానికి నేరుగా ఢిల్లీ నుంచి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ టెర్మినల్ పరిశీలన, అదేవిధంగా కార్గో టెర్మినల్ పరిశీలన అన్ని జరిగిన తర్వాత ఇక్కడ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు అయితే నరేంద్ర మోడీ పాల్గొనబోతున్న నేపథ్యంలో 3 జిల్లాల నుంచి కూడా, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా సిబ్బందులు కూడా ఇక్కడైతే వినియోగించడం జరుగుతుంది. దాదాపు 3 లక్షల మంది ఇక్కడికైతే ఆహుతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సభకి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి బస్సులు మొత్తాన్ని అన్ని కూడా ఈ సభకే మళ్లించడం జరుగుతుంది. దీంతో పాటు విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఏదైతే మున్సిపల్ శాఖలు, ఏదైతే జీవీఎంసీతో పాటు విజయనగరం, శ్రీకాకుళం మున్సిపల్ శాఖలకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా శానిటేషన్ పాటు పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే పనిచేయబోతున్నారు. దాదాపు 3 లక్షల మందికి ఇక్కడ హాజరయ్యే విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని శాఖల మంత్రులు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పర్యటనలు కూడా జరుపుతూ ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మోడీ ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే సమయంలో భారీ ఎత్తున ఒకేసారి వేల మందితో దింసా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆ రోజైతే ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విమానాశ్రయంలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి దేశీయ, విదేశీయ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఉత్తరాంధ్ర జానపద కళలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఆహుతులు అయితే టెర్మినల్లోకి రాగానే వాళ్ళకి తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా తెలియజేస్తున్నారు. ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ చెప్పిన మాట ప్రకారం కూడా ఆగస్టు 1వ తారీఖుని దీని ప్రారంభోత్సవానికి అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ముందుగా జూలైలో దీన్ని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్కి సంబంధించి కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా కూడా వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే నిరంతరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్మాణాల ప్రోగ్రెస్ కూడా, ఆ ఫలితాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యటించి ఆ పర్యటన అధికారులతో, అదేవిధంగా ఏదైతే ఎయిర్పోర్టు నిర్మాణం చేసినటువంటి జిఎంఆర్ సంస్థ ఉందా, జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ త్వరితగతిన పూర్తి కావడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా దీని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా మారుతుందని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో ఇది రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికే కాదు, ఉత్తరాంధ్రని దేశంలో ఒక ప్రధాన ప్రాంతంగా చూపించే విధంగా ఈ విమానాశ్రయం నిలుస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ రాకకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు అందరూ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గా ఇక్కడికి వచ్చి సమీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా నిర్వహిస్తూ అందరి దృష్టి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంపై పడే విధంగా ఆ రోజు ఒక పండగ వాతావరణం నెలకొనే విధంగా పూర్తి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, 1వ తారీఖు నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి పార్కింగ్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయనగరం ఎస్పీ దామోదర్ గారు ఉన్నారు. సార్, ఈ మోడీ పర్యటనకు సంబంధించి కూడా ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు, ఎంతమంది సభకు వచ్చే అవకాశాలు? సభకి దాదాపు 3 లక్షల మంది వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి తగ్గట్టు మనం రూట్, అలాగే పార్కింగ్ ఏరియాస్, అలాగే బందోబస్తు, అలాగే పబ్లిక్ మీటింగ్ ఉంది, మెయిన్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్, అలాగే కల్చరల్ సెక్టర్ ఒకటి ఉంది. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసే విధంగా 13,000 మంది గిరిజన విద్యార్థినులతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాని మధ్యలో నుంచి మన హానరబుల్ వివిఐపి గారు మధ్యలో నుంచి వెళ్తారు.
సో ఇది తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. దాదాపు 7,000 మంది పోలీసులందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. డిఫరెంట్ ర్యాంక్స్ తో వచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు అందరూ వచ్చారు. దీన్ని సెక్టార్ వైజ్ చేసి ట్రాఫిక్ ఒక సెక్టారు, రూట్ ఒక సెక్టారు, అలాగే మీటింగ్ పాయింట్ అన్ని ఒక్కొక్క సెక్టార్ వైజ్ మేము చేసుకొని ఈ బందోబస్తుని సక్సెస్ చేస్తాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు వెహికల్స్ లో రండి. ఎలాగా మీరు ట్రాఫిక్ జామ్ చేశారు, ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎలాంటి డైవర్షన్ ఉంటుంది, ఎటు నుంచి వైపు రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి. విజయనగరం నుంచి వచ్చే వెహికల్స్ కి ఒక సైడ్ మన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాం. విజయనగరం, వైజాగ్, అలాగే అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వైజాగ్, ఆనందపురం నుంచి, అలాగే రాజపులోవా ఈ ఏరియా నుంచి వస్తారు. కాబట్టి ఈ ఏరియా అన్ని కూడా లోకల్ వాళ్ళకి అర్థం అవుతాయి. వీళ్ళందరూ కూడా మనకు కొత్తగా వేసినట్టు హైవేలో వచ్చి వేసినటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తారు. శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళు మనకు భోగాపురం ఊర్లోనే లెఫ్ట్ తీసుకుంటారు. అవన్నీ కూడా రేపు ఎల్లుండి నోటిఫికేషన్ ఇస్తాం, సైనేజెస్ పెడతాం. ఇవన్నీ కూడా ఎందుకు అర్థం కాకపోయినా రోడ్డు మీద వస్తే కనపడే విధంగా పోలీస్ అంతా బందోబస్తు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మీటింగ్ పాయింట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. సభకు సంబంధించి కూడా ఎంత దూరంలో మీరు వెహికల్ నాపే అవకాశం ఉంది? ఇది టోటల్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇదంతా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంటుంది. బట్ మనకు పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి దాన్ని మీటింగ్ పాయింట్ దగ్గర నుంచి దాదాపు ఒక 400-500 మీటర్స్ లోనే పార్కింగ్లు ఇచ్చాం. దిగి 2-3 నిమిషాల్లో వాళ్ళు పార్కింగ్ ప్లేస్ నుంచి మీటింగ్ పాయింట్కి చేరుకునే విధంగా మనం చక్కగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడంటే అక్కడ దిగేయకుండా బస్సులు ఆపి ఒక ప్లానింగ్ లోపలికి వెళ్తే దే విల్ రీచ్ ద మీటింగ్ పాయింట్ టైం ఒక 2 minutes లో రీచ్ అవుతారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికైతే పూర్తిగా ఏర్పాట్లు అయితే జరిగాయి. దాదాపు 2,200 ఎకరాల్లో 2,500 కోట్లతో నిర్మాణం అయినటువంటి ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి ఒక టెర్మినల్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కార్గో టెర్మినల్ నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి వచ్చేటువంటి ఆహుతులకు దేశీయ విదేశీయ ప్రయాణికులకి అంతర్రాష్ట్ర ప్రయాణికులకి అందరికి కూడా ఆకట్టుకునే విధంగా సొంత ఇంటికి పండక్కి వచ్చామా అనే విధంగా ఎయిర్పోర్ట్లు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆ టెర్మినల్లో అయితే బొమ్మలు ఏర్పాటు చేయడం కావచ్చు, సాంప్రదాయ నృత్యాలకు సంబంధించినటువంటి చిత్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా సంస్కృతిని తెలిపే విధంగా కూడా ఇక్కడైతే అందమైనటువంటి చిత్రీకరణ జరిగింది. అదేవిధంగా మిరిమిట్లు గొలిపేటువంటి సంగీత వాయిద్యాలు, లైటింగ్లతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకైతే ఆకట్టుకునే విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిలవబోతుంది. ఇది మొదటి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులను అయితే ఇక్కడి నుంచి గమ్యస్థానాలకు చేర్చే విధంగా అయితే లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినటువంటి అతి పొడవైన రన్వే దీనికి ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మరొక ప్రత్యేక ఆకర్షణ ఏదైతే ఎగురుతున్నటువంటి చేప ఆకారాన్ని పొందే విధంగా ఇక్కడ టెర్మినల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు ఒక రకంగా దీన్ని అభివృద్ధి చేస్తే అంటే పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఉత్తరాంధ్రలో పూర్తిగా పర్యాటకము, టెంపుల్ టూరిజంతో పాటు పారిశ్రామిక రంగంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, కార్గోకు సంబంధించి కూడా భారీ టెర్మినల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణంతో, కళా చాతుర్యంతో నిర్మాణమైనటువంటి ఈ ఎయిర్పోర్ట్ అయితే 1వ తారీఖున మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న నేపథ్యంలో పూర్తి పండగ వాతావరణంలో ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే యావత్తంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో, ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణంలో ఈ ప్రారంభోత్సవానికి అయితే సిద్ధమవుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇదే తొలి అతిపెద్ద విమానాశ్రయంగా మారబోతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా చెక్అవుట్లు కానీ, పాస్పోర్ట్లు చెక్కింగ్లు కానీ, వీసాలు చెక్కింగ్లు కానీ అన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే అనుమతులు రావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. తిరుపతి, విజయవాడ తర్వాత విశాఖపట్నం ఏదైతే భోగాపురంలో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ కి ఈ సదుపాయాలు కూడా కల్పించడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రయాణాల్లో పర్యాటకులుగా ఇక్కడికి వచ్చేటువంటి విదేశీ అతిథులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్లో ఇది కూడా ఒకటి నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రత్యేకమైనటువంటి విశేషాలు కలిగినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం 1వ తారీఖున మోడీ చేతుల మీదుగా
ప్రారంభం కాబోతుంది. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు, ఐ న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.